హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపికి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 1 కొన్ని క్వశ్చన్లు వివరించడం జరిగినది. మన ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్తో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ గ్రాండ్ టెస్ట్ కావాలి అనుకుంటే నా నెంబర్ 7702177117కు 100 రూపీస్ ఫోన్పే చేసి ప్రతి సండే నిర్వహించే గ్రాండ్ టెస్ట్లో మీరు భాగస్వాములు కావచ్చు. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే, మానవుని యొక్క శారీరక, మానసిక, సాంఘిక ప్రవర్తన గురించి అధ్యయనం చేయు శాస్త్రం అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. మానవుని యొక్క సాంఘిక మరియు మానసిక మరియు సాంఘిక ప్రవర్తన గురించి అధ్యయనం చేయు శాస్త్రం అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రం, మానవ శరీర శాస్త్రం, 3 చూసుకున్నట్లయితే మానవ కదలికల శాస్త్రం, 4 చూసుకుంటే యాంత్రిక కదలికల శాస్త్రం. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మానవుని యొక్క శారీరక మరియు మానసిక సాంఘిక ప్రవర్తన గురించి అధ్యయనం చేయు శాస్త్రం. నెక్స్ట్ మానవ శరీర శాస్త్రం అంటే బయాలజీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మానవుల కదలికల శాస్త్రం లేదా మానవ కదలికల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది అంటే కిన్షియాలజీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యాంత్రిక కదలికలు అధ్యయనం అంటే ఇక్కడ యాంత్రిక కదలికలు చేసేవి ఏది అంటే కండరాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం మయోలజీ. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే, మానవ ప్రవర్తనను ప్రభావితం చేయు అంశాలు ఎన్నుకొనుము అని అడిగాడు. ఇక్కడ మానవ ప్రవర్తనను ప్రభావితం చేయు అంశాలను ఎన్నుకొనుము అని చెప్పాడు. ఇక్కడ ఆన్సర్ ఏ చూసుకున్నట్లయితే జీవ సంబంధ అంశాలు, బి చూసుకున్నట్లయితే సామాజిక అంశాలు, సి చూసుకున్నట్లయితే ఆర్థిక అంశాలు, డి చూసుకున్నట్లయితే మానసిక అంశాలు. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానవ ప్రవర్తనను ప్రభావితం చేయు అంశాలు అని అడిగాడు. అంటే దీంట్లో ఒకటి జీవ సంబంధ అంశాలు. జీవ సంబంధ అంశాలు అనేవి మానవుని యొక్క ప్రవర్తనను ప్రభావితం చేయను. నెక్స్ట్ సామాజిక అంశాలు అంటే సోషల్ రిలేషన్స్ అంటే సామాజిక అంశాలు కూడా మానవ ప్రవర్తనను ప్రభావితం చేయను. నెక్స్ట్ ఆర్థిక అంశాలు అనేవి మానవుని యొక్క ప్రవర్తనను తక్కువ ప్రభావితం చేయను. ఓకేనా. నెక్స్ట్ మానసిక అంశాలు, నువ్వు మానసికంగా ఉంటేనే ఈ మానవుల ప్రవర్తన అనేది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో నెగిటివ్ ఏది అంటే సి అంటే మిగతా ఎంచుకోవాలి. నెక్స్ట్ ఏబిడి అనేది ఆన్సర్. ఓకే, ఏబిడి ఎక్కడ ఉందంటే ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే, ప్రేరణ అనేది ఒకరి ప్రయత్నం యొక్క దిశ మరియు తీవ్రతగా నిర్వహించవచ్చు అని చెప్పిన వారు ఎవరు అని అడిగాడు. ఇక్కడ ఏమని అడిగాడు, దీంట్లో దిశ మరియు తీవ్రతగా నిర్వహించవచ్చు అని చెప్పినది ఎవరు అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ సేజ్, ఆప్షన్ బి క్రో అండ్ క్రో, ఆప్షన్ డి టీపీఎంగ్, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సేజ్ అనే వ్యక్తి ప్రేరణ అనేది ఒక ప్రయత్నం యొక్క దిశ మరియు తీవ్రతగా నిర్వహించవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రేరణ అనగా సరికాని అంశాన్ని ఎన్నుకొనము. ఇక్కడ ఓకే, ప్రేరణ అనగా సరికాని అంశము అని ఎన్నుకొనము అని చెప్పాడు. ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే ప్రేరణ అనేది ఒక వ్యక్తి యొక్క పనిని ఉత్తేజపరచును. ఓకే. నెక్స్ట్ రెండవ చూసుకున్నట్లయితే ప్రేరణ అనగా ఒక ఆర్థిక సంబంధమైన భారం. ఓకే. మూడవ చూసుకున్నట్లయితే ప్రేరణ అనేది పనిచేయడానికి ఒక రాచబాట అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4 చూసుకున్నట్లయితే ప్రేరణ అనేది ఒక అంతర్గత కారకం. దీంట్లో ఆన్సర్లు గమనించినట్లయితే దీంట్లో ప్లస్ ఏది మైనస్ ఏది అంటే నెగిటివ్ ఏది పాజిటివ్ ఏది చూసుకున్నట్లయితే ప్రేరణ అనేది ఒక వ్యక్తి యొక్క పనిని ఉత్తేజపరచును. ఓకే, రైట్. అంటే నువ్వు ఏ విధంగా ఇది నీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత అది ఉత్తేజపరచాలంటే నీలో ప్రేరణ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. నెక్స్ట్ ప్రేరణగా ఒక ఆర్థిక సంబంధమైన భారం. ప్రేరణ అనేది ఆర్థిక సంబంధం అంటే డబ్బులతో కొనలేం. ఓకే, ఇది అనేది నెగిటివ్. నెక్స్ట్ ప్రేరణ అనేది పని చేయడానికి ఒక రాచబాట, ఇది కూడా నెగిటివ్ టర్మ్, పని చేయడానికి రాచబాట. నెక్స్ట్ ప్రేరణ అనేది ఒక అంతర్గత కారకం, ఇది కూడా అంతర్గత కారకం, బాహ్య కారకం అనేది ప్రేరణ కాదు. ఓకే. నెక్స్ట్ దీంట్లో 1, 3, 4 కరెక్టు,
2 తప్పు. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 1, 3, 5. 1, 3, 3, 4. ఓకే, ఆప్షన్ బి దీనికి ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రేరణ యొక్క ప్రాముఖ్యత కాని దాన్ని ఎంచుకోమన్నాడు. ప్రేరణ అనేది లక్ష్యం చేరుకున్న తర్వాత అంశం. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే లక్ష్యం అనేది ప్రేరణ ద్వారా ఎన్నుకోబడుతుంది. ఎస్, ప్రేరణ అనేది లక్ష్యానికి రాచబాట. ప్రేరణ అనేది అంతర్గత కారకం. దీనికి ఆన్సర్ వచ్చేసి మీరు ఈజీగా గుర్తుపడతారు. ఆప్షన్ ఏ, ప్రేరణ అనేది లక్ష్యం చేరుకున్న తర్వాత అంశం కాదు. లక్ష్యం చేరుకోవాలంటే నీలో ప్రేరణ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్, లక్ష్యం అనేది ప్రేరణ ద్వారా ఎన్నుకోబడుతుంది. ఎస్, నీకు ప్రేరణ ఉంటే నీకు లక్ష్యాన్ని ఎన్నుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ప్రేరణ అనేది లక్ష్యానికి రాచబాట. ఓకే, లక్ష్యం సాధించాలంటే నీలో ఖచ్చితంగా ప్రేరణ కలిగి ఉండాలి. నెక్స్ట్, ప్రేరణ అంతర్గత కారకం. అంటే ప్రేరణ అనేది బాహ్య కారకం కాదు, డబ్బులు ఇచ్చి కొనేది కాదు. ఓకే, ప్రేరణ అనేది నీలో ఉన్న అంతర్గత కారకం. నెక్స్ట్, ఎలిజబెత్ హర్లాక్ వికాస దశలను వరుస క్రమంలో పెట్టండి అని అడిగాడు. దీనికి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్, 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఏదైనా ఒక బాహ్యకారకం చేత ప్రేరేపించబడితే ప్రేరేపించబడితే దానిని ఏమంటారు అని అడిగాడు. నెక్స్ట్, ఆప్షన్ చూసుకున్నట్లయితే అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, సాధారణ ప్రేరణ, ప్రాథమిక ప్రేరణ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బాహ్య ప్రేరణ. ఓకే, బాహ్య కారకం చేత ప్రేరేపించబడితే. అంతర్గత కారకం ఏంటంటే నీకై నువ్వు స్వీయ సంతృప్తి కోసం ప్రేరేపించబడితే అది అంతర్గత ప్రేరణ. నెక్స్ట్, సాధారణ ప్రేరణ చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక ప్రేరణ అని కూడా ఈ సాధారణ ప్రేరణని అంటారు. నెక్స్ట్, 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే బోధనా పద్ధతి అనగా అని అడిగాడు. ఏ చూసుకున్నట్లయితే విద్యార్థుల అవసరాలను తీర్చును. ఎస్. బి, అభ్యాసంలో మార్పును రాబట్టును. ఎస్. సి, విద్యార్థి యొక్క లక్ష్యాన్ని చేర్చుటకు. ఓకే, విద్యార్థి యొక్క లక్ష్యాన్ని చేర్చుటకు. దీంట్లో ఎన్నుకోమన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏబిసి. ఓకేనా, ఏబిసి, ఆప్షన్ 3. ఓకేనా. 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే బోధనా పద్ధతులను ప్రభావితం చేయు అంశాలు అని అడిగాడు. ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వము 2 చూసుకున్నట్లయితే సమయం సందర్భము 3 చూసుకున్నట్లయితే పాఠశాల స్వభావం 4 చూసుకున్నట్లయితే వనరుల లభ్యత. ఓకే ఫ్రెండ్స్, ఉపాధ్యాయుని మూర్తిమత్వము, సమయం సందర్భము మరియు పాఠశాల స్వభావము మరియు వనరుల లభ్యత. దీంట్లో అంశాలను గుర్తించమన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అన్నీ. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం బాగుంటే బోధనా పద్ధతి బోధన అనే ప్రభావితంగా ఉంటుంది. నెక్స్ట్, సమయం సందర్భం, టైం అండ్ సమయం సందర్భం లేకపోతే సమయానికి రాకపోతే బోధన అనేది ప్రభావితంగా ఉండదు. నెక్స్ట్, పాఠశాల స్వభావం అంటే హై స్కూల్లో ఏ విధంగా ఉంటుంది, రెసిడెన్షియల్లో ఏ విధంగా ఉంటుందో బోధనపై ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. నెక్స్ట్, వసతులు మనకి బాగా ఉన్నట్లయితే బోధన మెరుగుపడును. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, 10వ ప్రశ్న చూసుకున్నట్లయితే బోధనా సూత్రాలు కాని దాన్ని ఎన్నుకొనము అని అడిగాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే యాంటిసిపేషన్, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే అగోనిస్ట్, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ప్లానింగ్, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే ప్రిపరేషన్. దీనికి ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్ రూపంలో లేదా అగోనిస్ట్. ఓకే, అగోనిస్ట్ అనేది కండరానికి సంబంధించింది. యాంటిసిపేషన్ అంటే నువ్వు ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ముందుగానే ఊహించాలి. ఓహో, ఏం కావాలి ఏం కాకూడదు అనేది ముందుగానే ఊహించుకోవాలి. నెక్స్ట్, యాంటిసిపేషన్ చేసిన తర్వాత ప్లానింగ్ అనేది నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ప్లానింగ్ అంటే ఏ కార్యక్రమంలో దేనిని ఎప్పుడు చేయాలో నువ్వు నిర్ణయించుకోవాలి. నెక్స్ట్, ప్రిపరేషన్ అంటే ఈ యాంటిసిపేషన్ చేసిన తర్వాత నువ్వు ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలో నువ్వు నిర్ణయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి ప్రశ్నలు మన గ్రాండ్ టెస్ట్లో నిర్వహించబోతున్నాం. ఈ ప్రశ్నలు కావాలనుకుంటే ప్రతి సండే ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించబోతున్నాం. మీకు కావాలి అనుకుంటే 100 రూపీస్ ఫోన్పే చేసి ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు ఫాలో కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన గ్రూప్లో ఎగ్జామ్ రాసిన వ్యాయామ మిత్రులు వారి యొక్క దాన్ని షేర్ చేయడం జరిగింది.
చూసుకున్నట్లయితే ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మరియు క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉందో వాళ్ళు మెసేజ్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ మీకు కావాలి అనుకుంటే నా నెంబర్కు 100 రూపీస్ ఫోన్పే చేసి ప్రతి సండే మీరు ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చివరి వరకు వీడియో చూసినట్లయితే నా నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీరు ఫోన్పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మిమ్మల్ని గ్రాండ్ టెస్ట్ ప్రతి సండే జరగబోయే గ్రాండ్ టెస్ట్లో భాగస్వాములు కావచ్చు. ఈ గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి 100 మార్క్స్కి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని మన వ్యాయామ మిత్రులందరూ సద్వినియోగం చేసుకోండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.